హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియా ఫన్నీ టాక్. ఆహ్, నాకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఆహ్, నా ఛానల్ పేరు ప్రియా ఫన్నీ టాక్. ఈ ఛానల్‌లో మీరు హ్మ్, నా చిన్న లైఫ్ గురించి తెలుసుకుంటారు. అంటే నేను జీవితంలో నేను చేసే డైలీ వ్లాగ్స్ కావచ్చు, నా లైఫ్‌లో జరిగే చిన్న చిన్న ఆనందాలు మీతో షేర్ చేసుకుంటాను. ఆహ్, నేను ఎక్కడికైనా బయట వెళ్ళినా అది మీకు చూపిస్తాను. మీరనుకోవచ్చు అన్ని ఛానల్స్ లాగే కదా! ఒక డిఫరెన్స్ ఏముంది అని. బట్ ప్రతి ఛానల్‌కి ఒక డిఫరెన్షియేట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి జీవితం ఒకలాగా ఉండదు కదా! సో, అలాగే నా జీవితం ఇది. నా జీవితం మీకు చూపించాలని నాకు చాలా ఫ్రెండ్స్ తక్కువ. సో, అట్‌లీస్ట్ ఈ సోషల్ మీడియా ద్వారా నేను కొంత ఫ్రెండ్స్‌ని గెయిన్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవచ్చు అని నమ్ముతున్నాను. సో, మీ అందరికీ కనుక నా ఛానల్ కనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీరు నాకు చేసే ఒక చిన్న సహాయం లాంటిది. సో, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకు ప్రియా యూట్యూబే సెలెక్ట్ చేసుకున్నావు అని నన్నెవరైనా అడిగితే ఒకటే చెప్తాను. నా స్టడీస్ కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ అయిపోతుంది. ఆ తర్వాత నేను ఏ జాబ్‌కి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాలన్న ఉన్నా వెళ్ళలేను. అంటే పిల్లలు అట్లా పెద్దవాళ్ళు కాదు. అట్లని మరి చిన్నవాళ్ళు కాదు. సో, వాళ్ళని వదిలి నేనిప్పుడు బయటకెళ్ళి తిరిగి ఇవన్నీ చేసుకొని, ఇంట్లో చూసుకొని అన్నీ కొంచెం కష్టమే. ఇదైతే నాకు మంచిదనిపించింది. నా పనికి నేను ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవచ్చని. సో, అది కాకుండా నాకు మాట్లాడడం అంటే చాలా ఇష్టం. నా థాట్స్‌ని షేర్ చేసుకోవచ్చు. మాట్లాడొచ్చు అందరితో. సో, ఇలా నేను ఆలోచించి తీసుకున్నాను. అండ్ యూట్యూబ్ ఏదో ఈజీ అందరూ వచ్చేస్తున్నారు అని నేను కూడా వచ్చేసా అలా అయితే అస్సలు అనుకోకండి. యూట్యూబ్ అనుకునేది మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. అఫ్‌కోర్స్ దీంట్లోకి రాకముందు నాకు కూడా అలాగే అనిపించేది. ఏముంది వీడియోలు పోస్ట్ చేస్తాం. జనాలు నచ్చితే చూస్తారు. లేదంటే లేదు అని. కానీ దీంట్లోకి దిగిన తర్వాత తెలిసింది నాకు ఈ యూట్యూబ్ అనేది ఒక మహాసముద్రం లాంటిదని. అలా సముద్రంతో ఎందుకు పోల్చాను అంటే ఈ యూట్యూబ్‌లో కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. నేను దగ్గర దగ్గర 1 మంత్‌గా నేర్చుకుంటున్నాను. చాలా అసలు ఎంత నేర్చుకుంటుంటే వస్తూనే ఉంది. ఇది కూడా ఏం ఒక ఐటీ జాబ్‌కి తీసిపోదు. ఇంకా ఐటీ జాబ్‌లో హాలిడేస్, రెస్ట్ అన్నా దొరుకుతాయి. దీంట్లో ఉండదు కదా! ఇందులో కూడా కంటిన్యూగా ఆలోచించాల్సి ఉంటుంది. అంటే ఆడియన్స్‌ని ఎలా ఎంగేజ్ చేయాలి? ఎలా మాట్లాడాలి? ఆహ్, మనం మన చెప్పాలనుకునింది క్లియర్‌గా వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళు మనల్ని చూసేలాగా ఎలా ఉండాలి అనేది కంటిన్యూగా ఆలోచించాల్సి ఉంటుందండి. ఇది కూడా ప్రెజర్ అయితే ఉంటుంది. కానీ ఇది మనకి తగినట్టుగా ఉంటుంది. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. సో, అలా ఉంటుంది. ఆహ్, చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను. బట్ ఆహ్, నేను చెప్పాలనుకుంటున్నదైతే యూట్యూబ్ అనేది అంత ఈజీ అయితే కాదు. అనుకున్నంత ఈజీ. కానీ ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అని చెప్తాను ఇంట్లో ఉండే వాళ్ళకి. మెల్లగా నేర్చుకోవచ్చు. అంటే నేర్చుకోవడానికి ఈజీగానే ఉంటుంది. కొన్ని కొన్ని ట్యుటోరియల్స్ అవి ఇవి చూస్తే ఓకే. కొంచెం ఈజీగానే వస్తుంది. అండ్ మెయిన్‌గా నేను ఇందులోకి రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, నాకంటూ ఒక పని కావాలని నాకనిపించింది. అఫ్‌కోర్స్ వేరే వేరే పనులు కూడా చేయొచ్చు. బట్ నాకెందుకో ఇది నచ్చింది. నేనంత యాక్చువల్‌గా సోషల్ మీడియా పర్సన్ ఏం కాదు. కానీ నేర్చుకునేటప్పుడు నాకిది నచ్చింది. అందుకే నేను దీన్ని చేసుకున్నాను. సో, చూసారు కదండీ నా మొదటి వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. బాగా మాట్లాడానని కూడా అనుకుంటున్నాను. సో, ఇలాగే ఉంటాయి రోజు నా డైలీ వ్లాగ్స్, నేను చేసే పనులు. ఇంకా నాకు తోచినవి మాట్లాడడం, మీతో చెప్పడం, మీకు షేర్ షేర్ చేసుకోవడం. మీ కామెంట్స్ మీకు ఏమన్నా నాలో చేంజ్ చేసుకోవాల్సినవి ఉంటే చెప్పండి. డెఫినెట్‌గా నేను మార్చుకుంటాను. నేను వెళ్ళాలి కదా ముందుకి. సో, మీరిచ్చే సజెషన్స్‌తో నేను ఇంకా బెటర్ అవుతానని ఫీల్ అవుతున్నాను. సో, ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేస్తున్నారో వాళ్ళకందరికీ థ్యాంక్స్ అండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. బాయ్.